హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇదైతే రిక్వెస్టెడ్ వీడియో అండి. థంబ్నెయిల్లో చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే గోరింటాక్ని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలి, తొలగించాలి అని అడుగుతున్నారు. గోరింటాక్ మనం పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి మన హ్యాండ్స్ అనేవి. అందరికీ కూడా చాలామందికి గోరింటాక్ అంటే ఇష్టం. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారనమాట. పెట్టుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎర్రగా పండినప్పుడు అది కొంచెం మనకి తొలగిపోతుంది, అంటే పోతుంది అన్నప్పుడు చూడడానికి కూడా అంతే చిరాగ్గా ఉంటుందన్నమాట. పెచ్చుల్లా లేవటం, తర్వాత ఇలా మనం హ్యాండ్స్ అనేవి ఇలా అనుకున్నప్పుడు రఫ్గా తగలటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కసారిగా పోతే బాగుండు అనిపిస్తుంది కదా. అలా ఒక్కసారిగా పోవడానికి నేను ఒక మంచి సింపుల్ టెక్నిక్ అయితే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ముందైతే నా హ్యాండ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. గోరింటాక్ అనేది డార్క్గా పండింది, చూస్తున్నారు కదా, చాలా డార్క్గా పండింది. గోరింటాక్ మొత్తం పండినప్పుడు బాగానే ఉంటుంది. ఇలా సగం పోయి అంటే ఎలిసిపోయినట్టు ఉంటే చూడడానికి అస్సలకి బాగోదు. అందుకు రిమూవ్ చేస్తున్నాను. కొంతమంది రిక్వెస్ట్ కూడా పెట్టారు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ని తీసుకోవాలి. మీరు ఎంత వేడినైతే పట్టగలరో అంత వేడిగా ఉన్న వాటర్ని తీసుకోండి. తర్వాత కల్లుప్పు అంటాం కదా, 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. రాక్ సాల్ట్ అనమాట, ఈ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. లెమన్ని హాఫ్ అనేది పిండుకోవాలి. మొత్తం లెమన్ని వాటర్లో పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత ఆ లెమన్ వప్పను కూడా వాటర్లో వేయాలి. ఇంకొక హాఫ్ లెమన్ అనేది తీసుకొని దాన్ని ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకొని ఇదే వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఈ వాటర్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ అనేది ఈ వాటర్లో మన హ్యాండ్స్ని పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి వాటర్, చల్లగా ఉండకూడదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇదేనండి. మీరు ఎంత వేడినైతే పట్టగలరో అంత వేడిగా ఉన్న వాటర్లో మీ హ్యాండ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఒక పొటాటోని తీసుకొని 2 సగాల కింద కట్ చేసుకోవాలి. పొటాటోలో బ్లీచింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది గోరింటాక్ని రిమూవ్ చేయడానికి. ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని పొటాటోకి చిన్న రంధ్రాలు అనేది చేయాలి. ఈ రంధ్రాల నుండి జ్యూస్ అనేది మనకు వస్తుంది, పొటాటో జ్యూస్ అనేది. ఇలా చేసి మనం హ్యాండ్ మీద రబ్ చేస్తాం అనమాట. అప్పుడు జ్యూస్ అనేది మనకి వస్తుంది. ఓకే, రెడీ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా నేను చూపిస్తాను. టూత్ పేస్ట్ అనమాట. వైట్గా ఉండే పేస్ట్ ఏదైనా తీసుకొని ఇలా మీ హ్యాండ్కి మీరు గోరింటాకు ఎక్కడైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసి పొటాటోతో రబ్ చేసుకోవడమే. ఇలా మీరు ఒక 10 మినిట్స్ అనేది రబ్ చేసుకోండి, సరిపోతుంది. మీకు లైట్గా ఉంటే గోరింటాక్ అనేది, అంటే నాకైతే చాలా డార్క్గా ఉందండి గోరింటాక్ అనేది, లైట్గా ఉంటే ఒక 5 మినిట్స్ అనేది సరిపోతుంది. మధ్యలో మీరు మీ హ్యాండ్ని తడుపుతూ ఉండండి. నేను తడుపుతూ ఉన్నాను అనమాట. ఓకే, మధ్యలో తడుపుతూ ఉండండి. మీకు రిమూవ్ అవ్వట్లేదు అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళల్లో ఇంకొక 15 మినిట్స్ అనేది ఉంచి ఇదే ప్రాసెస్ చేయండి. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా నేను మధ్యలో చెప్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను ఇది మొత్తం కూడా రబ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, గోరింటాక్ అనేది రిమూవ్ అవటం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను. అదేంటంటే బేకింగ్ సోడా అనమాట. ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది గోరింటాక్ని రిమూవ్ చేయడానికి. ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను అనమాట. బేకింగ్ సోడా యూజ్ చేసిన తర్వాత కూడా రిమూవ్ అవ్వలేదు అని మీరు అనుకుంటే కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయండి. ఆల్రెడీ మనం వాటర్లో లెమన్స్ అనేవి యాడ్ చేస్తాం కదా, అందులో ఉన్న లెమన్స్ని తీసి పిండేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇంకా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. ఇక్కడ నేను 2 చేతులను కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక చేతికి ఉండి ఇంకొక చేతికి లేకపోతే బాగోదు కాబట్టి 2 చేతులకున్న గోరింటాక్ని నేను రిమూవ్ చేస్తున్నాను. గోరింటాకు పోయేటప్పుడు అంటే రిమూవ్ అయ్యేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే
మన హ్యాండ్స్ అనేవి చాలా చాలా రఫ్గా ఉంటాయి అన్నమాట. మనం టచ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం కూడా మనకి సాఫ్ట్ అనిపించదు. ఎక్కడైనా తగిలిన మన హ్యాండ్ అనేది చాలా రఫ్గా అనిపిస్తుంది. గోరింటాకు పెట్టుకొని రిమూవ్ అయ్యేటప్పుడు అయితే మనకి ఇది చాలా చిరాకైన విషయం అనమాట. ఓకే, ఇక్కడ నేనైతే రబ్ చేయడం కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాను. నేను ఒక 15 to 20 మినిట్స్ అనేది చేసుంటాను. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట. ఏంటంటే వేడి వాటర్లో ఒక 2-3 టైమ్స్ అనేది పెట్టి చేయాల్సింది. ఒకసారే పెట్టడం వల్ల 20 మినిట్స్ అనేది చేయాల్సి వచ్చింది. మీరు ఈ మిస్టేక్ చేయొద్దు. మధ్య మధ్యలో మీరు వేడి నీళ్ళలో పెడుతూ ఉండండి. గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ అది కలిపాం కదా, లెమన్, అందులో పెట్టి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని మళ్ళీ రబ్ చేస్తూ ఉండండి. మీకు రిజల్ట్ అయితే 5 మినిట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ముందు నా హ్యాండ్ అయితే చాలా డార్క్గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత లైట్ అయిందో. ఇంకొకసారి అనేది మనం ఇలా చేస్తే మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఓకే, నేనైతే లైవ్ రిజల్ట్ చూపించానండి. ఇప్పుడు నా హ్యాండ్ బిఫోర్ కంటే చాలా బాగుంది. కొంచెం కూడా రఫ్గా లేదనమాట. గోరింటాక్ అనేది కంప్లీట్గా పోయింది. కొంచెం లైట్గా ఉంది, బట్ దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకొకసారి చేస్తే పోతుంది. ఫస్ట్ అయితే రఫ్గా అస్సలు లేదు. నా హ్యాండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మన హ్యాండ్ అనేది డ్రై అయిపోతుందన్నమాట. బేకింగ్ సోడా, లెమన్ ఇలాంటివి యూస్ చేసాం కాబట్టి హ్యాండ్ అనేది రఫ్గా ఉంటుంది. అలా ఉండకుండా, డ్రై అవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ ఓకే కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మాయిశ్చరైజర్ అనేది అప్లై చేశాను. ఓకే, చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా గోరింటాక్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీరు బిఫోర్కి ఆఫ్టర్కి తేడా కూడా చూసారు కదా. ఓకే, లైవ్లో చేశానండి ఇది. ఎక్కడ వరకు అయితే రిమూవ్ అయిందో అక్కడ వరకు నేను చూపిస్తున్నాను. ఇంకా కొద్దిగా మనకి ఎక్కడన్నా పొట్టులా అనిపిస్తే చిన్న క్లాత్ తీసుకొని గట్టిగా రబ్ చేసి ఇలా అంటే మనకు వచ్చేస్తుంది అనమాట. దానికైతే పెద్ద ప్రాబ్లం లేదు. మీకు అక్కడక్కడ పొట్టులా అనిపిస్తే ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. అందుకే ఇక్కడ కొంచెం రైట్ హ్యాండ్కి అనేది ఉంచాను అక్కడక్కడ. ఓకే, మీకు చూపిద్దామనేసి. లెఫ్ట్ హ్యాండ్ మీరు చూడండి ఎంత క్లియర్ అయిపోయిందో. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. చూసారు కదండి వీడియో అయితే ఇది. ఇదేమి 10 నిమిషాలకి 5 నిమిషాలకి పోలేదు. కొంచెం టైం అయితే తీసుకుంది నాకు. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ అనేది పట్టింది. ఎక్కువగా నేను రబ్ చేశాను. సింపుల్గా మీరు ఇది రిమూవ్ చేసుకోవాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళల్లో మీరు కొంచెం 15 to 20 మినిట్స్ అనేది పెట్టండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి గోరువెచ్చని నీళ్ళలో మళ్ళీ ఇంకొకసారి పెట్టండి. ఇలా మీరు 3-4 టైమ్స్ అనేది చేసుకుంటూ రబ్ చేసుకుంటూ చేయండి. ఇలా చేస్తే ఏంటంటే తొందరగా ఇది రిమూవ్ అవుతుందన్నమాట. నేను ఒక్కసారే పెట్టాను, 20 మినిట్స్ అనేది రబ్ చేశాను అనమాట. అలా కాకుండా ఇలా చేస్తే తొందరగా పోతుంది. తర్వాత ఒక్కసారిగా ఎక్కువగా డార్క్గా పండింది ఇది వెంటనే రిమూవ్ చేయాలి అనుకుంటే అవ్వదు. ఓకే, మీరు ఒక 3-4 టైమ్స్ అనేది ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. నేను కూడా మీరు చూసారు కదా నాకైతే ఎంత రిజల్ట్ వచ్చిందో. ఇది చాలా డార్క్ ఉంది కదా వీడియో ముందైతే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చాలా లైట్ అయింది. ఇంకొకసారైనా చేస్తే పోతుంది. ఇలా మీరు ట్రై చేసి సింపుల్గా గోరింటాక్ని రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి తలకి హెయిర్ కండిషనర్ ఉంటుంది కదా, అది అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచి లెమన్తో రబ్ చేసి క్లీన్ చేసుకున్న మనకి గోరింటాక్ అనేది రిమూవ్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది కదా, H2O2, అది తీసుకొని బేకింగ్ సోడా కొంచెం తీసుకొని, అంటే 1 టేబుల్ స్పూన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఈ H2O2 తీసుకొని మిక్స్ చేసి హ్యాండ్స్కి అనేది అంటే గోరింటాక్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకొని లెమన్తో రబ్ చేసిన ఇలా కూడా మనకి తొందరగా రిమూవ్ అవుతుంది. ఎక్కువగా డార్క్గా పండింది అనుకుంటే మాత్రం ఒక్కసారిగా రిమూవ్ అవ్వదు. ఒక 3-4 టైమ్స్ అనేది ట్రై చేయండి. లైట్గా ఉంటే మాత్రం ఒక్కసారిగా రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, నా చేతికైతే చాలా చాలా డార్క్గా ఉంది, అందుకే మీకు ఇంకా లైట్ అయిందనమాట. ఇంకొకసారి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదండి లైవ్ రిజల్ట్ అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.